సార్ ఇంకొక విషయం, కేటీఆర్ గారి విషయం తీసుకుంటే ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో. అంటే చాలా దారుణమైన అది, అంటే హీరోయిన్లతో సంబంధాలు అంటగడుతూ ఏం జరుగుతుంది సార్ అసలు? ఇది మరీ దిగజారిన రాజకీయం అని వచ్చా, దీన్ని ఎట్లా చూడాలి దీన్ని అసలు? అది స్టూపిడిటీ అండి అది. ఎందుకంటే కేటీఆర్ ఈరోజు హీరో ఆఫ్ ది తెలంగాణ అయ్యాడు. ఎలాగా హీరో ఆఫ్ ది తెలంగాణ అంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నేను తప్ప ఐటీ రంగానికి తోడు నీడ ఎవరు లేరు, అది పూర్తిగా దిక్కుమాలింది అయిపోయిందని చెప్పేసి ఏదో మాట్లాడాడు ఆయన. ఐటీ రంగం అంటే నేనన్నట్టుగా. అసలు ఆ కేటీఆర్ ఇవాంక వచ్చినప్పటి కాంచి ఇవాంకకి సమాధానం చెప్పినప్పటి నుంచి, అంటే ఫారినర్స్ని ఐటీ రంగాన్ని ఆకర్షించినప్పుడు దాని దగ్గర నుంచి ఈరోజు మాకు ఎక్కడ ఖాళీ లేదు, టైం లేదు, ప్లేసు లేదు, చాలు ఈ సంపద చాలు, లేకపోతే ఈ ఐటీ రంగంలో విస్తృతి చాలు అని చెప్పేసి వచ్చిన వాళ్ళని తరిమేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ డెవలప్మెంట్ అంతా కూడా కేటీఆర్ చేశారండి. ఐటీ రంగంలో ఐటీ రంగానికి చాయిస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అయితే, ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు టైంలో ఎంతైతే విస్తృతంగా ఉందో అందుకు 4 ఎంతలు విస్తృతంగా ఈయన రైట్ చేశారు. ఎలాగంటే సంపదని అక్కడి నుంచి తరలింపజేశాడనమాట. బ్యూటిఫుల్ ప్లేస్ మా హైదరాబాద్, మంచి ఏరియా ఉంది, మంచి హ్యాపీగా మీరు స్పెండ్ చేయొచ్చు, క్లైమేటిక్గా కూడా మీకు బాగుంటుంది, అతి ఏమి ఉండదు, అత్యంత ఎండలు కానీ అత్యంత చలి కానీ ఉండదు, చాలా బాగుంటుంది అని. ఇవన్నీ క్లైమేటిక్ కండిషన్స్, మనుషుల తాలూకు అమాయకత్వం, ఇవన్నీ కూడా రకరకాలుగా పారిశ్రామికవేత్తలు ఏ విధంగా అయితే ఆకర్షిస్తారో ఆ ఆకర్షణ చూపించి తీసుకొచ్చారు. నాకు ఇప్పుడు మాట్లాడను కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నాను అనమాట. కేటీఆర్ ఈజ్ ఎ బిగ్ హీరో. వై? బికాజ్ అది తెలుసు, మాట్లాడడం తెలుసు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం తెలుసు. మిగతా ఎందుకంటే నవ్వు వచ్చింది, మిగతా వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వాళ్ళు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఏం మాట్లాడతారు, అది ఉంది. అయితే ఏంటి, పండే చెట్టుకే రాళ్ళు అంటారు కదా. ఇప్పుడు నెంబర్ 1గా ఉన్న హీరో ఎవరంటే మరి కేసీఆర్ కాదంటే, కేసీఆర్ తెచ్చాడు ఆ పట్టుదల, ఆ శాసన, ఆ కృషి, విజేత అయ్యాడు. తెలంగాణ అంటే మహాత్మా అయ్యాడు. అది తెలంగాణ పిత అనిపించుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి మనం ఆయన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందువలన ఇప్పుడు ఈయన మీద టార్గెట్ పెట్టారన్నమాట. ఈయన కానీ పూర్తిగా ఏదైనా కొంచెం డిసప్పాయింట్ అయినట్టయితే తెలంగాణకి చాలా ప్రమాదం వస్తుందన్నమాట. ఎవరికైనా కౌంటర్ ఇవ్వగల శక్తి కేటీఆర్కే ఉంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే రాజకీయంగా కుట్ర పన్ని ఏదో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక చిన్న భూతాన్ని తీసుకొచ్చారండి. నిజానికి అంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారంటే దే మస్ట్ అండి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాద సూచికలు కనిపించినట్టయితే అటువంటి పరిస్థితుల్లో చేసే సందర్భాలు ఉంటాయి. హోమ్ ఉంది, ప్రమాద సూచిక కనిపించింది, చేస్తే దాన్ని తప్పనరు అన్నమాట. వాళ్ళు చెప్తారు ఎందుకు చేశారంటే, వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. ఇది అలా కాకుండా చాలా వికృతంగా ఆలోచించి కేటీఆర్ అంటారు, సమంత్ అంటారు, రకుల్ ప్రీత్ సింగ్ అంటారు. ఇది చాలా తప్పండి. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా మాటలు చాలా తప్పు. అంటే రేపు పొద్దున మీరు ఏమి నేర్పుతున్నారు, మిగతా జనాలకు ఏమి నేర్పుతున్నారంటే, మీరు నేను మాట్లాడుకుంటాం, ఇక్కడ రికార్డ్ చేస్తానా? ఎంతమంది కుట్ర చేస్తారంటే, మొగుడు పిల్లల మధ్య ఏదో వ్యాపారాలు వచ్చాయి, ఆ మొగుడు మాట్లాడి రికార్డ్ చేసి పిల్లాన్ని చూపిస్తే ఏమవుతుందంటే సంసారం, లేదా పిల్లం ఫ్రెండ్లీగా నలుగురితో తిరుగుతుంటుందండి, ఆ విజువల్ తీసేసి వీడియో చూపిస్తే ఏమవుతుందండి? మీరు ప్రజలకు చెప్తుంది ఏమిటి? ప్రజలు కొట్టుకోమని, ప్రజల్ని నరుక్కోమని, ప్రజల్ని చావమని చెప్తున్నారు. కేటీఆర్ మీకేం చేశాడు అంటే, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది కదా చేనేతకి సమంత గారు, ఆవిడతో మాట్లాడి తప్పే ఉందండి. ఇప్పుడు కేటీఆర్ అమ్మాయితో కాదు కదా, మహేష్ బాబు మంచి ఫ్రెండ్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్, అలాగా వీళ్ళందరితో ప్రభాస్ మంచి ఫ్రెండ్. మీరు మాట్లాడుకుంటూ తప్పేంటండి? మీరెవరండి ట్యాప్ చేయడానికి? అది ఏమవుతుందండి? అది వాడు కేవలం ఇన్ని బదనాం చేయడానికే తప్ప ఎవరు కూడా కేటీఆర్ చేసిన తప్పు అంటే మాత్రం వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఏం చేస్తారు వాళ్ళు? ఫ్రెండ్స్తో మాట్లాడుకోకూడదా?
వాళ్ళు కూడా సమాన స్థాయి ఫ్రెండ్స్ కదండి. అంతే కదా. ఒక మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ సమాన స్థాయిలో ఉంటారు. బ్రదర్ అంటే బ్రదర్ అనుకుంటారు. అవును. వాళ్ళు మాట్లాడుకుంటే మీ కేసు ఏమిటి, ఫోన్ ట్యాపింగ్ ఏమిటి? కనుక ఇది మాత్రం ప్రజలందరూ ఖండించాలండి. ఎందువల్లంటే రేపు పొద్దున్న ప్రజా జీవితంలో ఎన్నో అవకతవకలు వస్తాయన్నమాట. ఒకళ్ళు పొడుచుకొని చస్తారు. ఇట్లాంటి ప్రాక్టీస్ కానీ మీరు అమలు చేసినట్టయితే.